నమస్కారం. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా కుంభమేళా అని వింటున్నాం కదా. అసలు ఈ కుంభమేళా అంటే ఏంటి, అది ఎలా వచ్చింది అని ఈ వీడియోలో తెలుసుకుందాం. అమృతం కోసం దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షీరసాగర మదనానికి ఈ కుంభమేళాకి సంబంధం ఉంది. అమృతం కోసం దేవతలు రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు కల్పవృక్షము ఐరావతము ఇలా ఒక్కొక్కటి పుట్టుకొచ్చాయి. ఆ క్రమంలోనే హాలాహలం వచ్చింది. అది బయటపడితే ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని వాళ్ళందరూ మహాదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ విషయాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడు. దానివల్లే ఆయనకు నీలకంఠుడు అని పేరు వచ్చింది. అలా చివరికి ధన్వంతరయ్య అనే అతను కుంభాన్ని తీసుకొచ్చారు. కుంభ అంటే ఏంటో మనకు తెలుసు కదా, కుండ. దానిలో అమృతం ఉనింది. అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసులు మధ్య వివాదం తలెత్తింది. అప్పుడు మహావిష్ణువు ఈ కుండ బాధ్యతని బృహస్పతి సూర్య శని మరియు చంద్రులకి అప్పగిచ్చారట. ఎక్కడ అమృతం దక్కదు అనే భయంతో దానవులు ఆ నలుగురు దేవతల వెంట పడ్డారట. ఆ సమయంలో దేవతలు కూడా తప్పించుకుంటుండగా నలుగురు 4 సార్లు ఆగారట. అప్పుడు అమృతం 4 సార్లు 4 చోట్ల ఒక్కో చుక్క పడిందట. దేవతలు 4 సార్లు ఆగారని చెప్పా కదా, బట్ ఒకే ప్రదేశంలో నలుగురు కలిసి ఆగింది ఒక్కసారి. అప్పుడు ఆ చుక్క అలహాబాద్లోని ప్రయాగలో పడిందట. ఆ మిగతా 3 చుక్కలు హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో పడ్డాయట. ఈ ప్లేసెస్లో అమృతం పడింది కాబట్టి అవి డివైన్గా మారాయి. అందుకే ఈ కుంభమేళా సమయంలో నీరు అమృతంతో సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని చాలామందికి నమ్మకం. అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ప్రయాగరాజ్లో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఉండటంతో అక్కడ చేసే నదీ స్నానానికి విశిష్టం ఉందని చెప్తారు. ఈ దేవదానవుల యుద్ధం సెలెస్టియల్ డేస్లో అయితే 12 రోజులు జరిగిందట. కానీ మనకు ఒక్క సెలెస్టియల్ డే అంటే 1 సంవత్సరం కాబట్టి 12 సంవత్సరాలు అన్నమాట. అలా 12 ఏళ్ళకు ఒకసారి పూర్ణ కుంభమేళా స్టార్ట్ చేశారు. కుంభమేళా అనే పేరు తీసుకొచ్చింది శంకరాచార్యులు వారు. కుంభ అంటే ఇందాకే చెప్పాను కదా, కుండ అని అర్థం. మేళా అంటే అందరూ కలిసి ఉండటం అని అర్థం. సూర్యుడు బృహస్పతి యొక్క స్థానాలు ఆధారం చేసుకొని కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా నాసిక్లోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళా పలు రకాలుగా విభజించారు. అవి కుంభమేళా 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభమేళా ఇది 144 సంవత్సరాలకు ఒకసారి చేస్తారట. 12 పూర్ణ కుంభమేళాలతో సమానమట. ఇది ప్రయాగలోనే చేస్తారట. మరొకటి పూర్ణ కుంభమేళా. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఎక్కడైనా హరిద్వార్లో కానీ నాసిక్లో కానీ ఉజ్జయినిలో కానీ ప్రయాగరాజ్లో కానీ జరుపుతారట. అర్ధ కుంభమేళా ఇది 6 ఏళ్ళకు ఒకసారి జరుపుతారట. హరిద్వార్ లేదా ప్రయాగరాజ్లో జరుపుతారు. ఇంకొకటి మాఘమేళా అంటారట. దీన్ని మినీ కుంభమేళా అని కూడా అంటారు. ఇది ప్రతి ఏటా మాఘమాసంలో ప్రయాగరాజ్లో జరుపుతారు.